నర్సంపేట మున్సిపాలిటీ ఓటర్ మహాశయులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ ఖమ్మంపాటి పుల్లారావు, భారతీయ జనతా పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, నర్సంపేట నియోజకవర్గం. ఓటర్ మహాశయులందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున విజ్ఞప్తి చేసుకుంటున్నాం. ఈరోజు నర్సంపేటలోకి వచ్చినటువంటి నిధులు అభివృద్ధికి సంబంధించి ఏదైతే ఉన్నాయో అవన్నీ కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధులు. సీసీ రోడ్లు కానీ, ఎల్ఈడి లైట్స్ కానీ, వైకుంఠ ధామాలు కానీ, కూరగాయల మార్కెట్ కానీ, అదేవిధంగా ఈరోజు నర్సంపేటకి శాంక్షన్ అయినటువంటి ఆసుపత్రి కానీ, మెడికల్ కాలేజ్ కానీ, ఏ అంశాన్ని మీరు తీసుకున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం నుండి వచ్చినటువంటి నిధుల ద్వారానే ఇలా నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా గతంలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కుటుంబ పార్టీలు, వారసులు తరతరాలుగా వారికి సంబంధించినటువంటి నాయకత్వాన్ని ఉంటుంది. కానీ భారతీయ జనతా పార్టీ సామాన్య కార్యకర్త కూడా ప్రధానమంత్రి కాగలుగుతాడు అనేటువంటిది మోడీ గారి నిదర్శనం. అదేవిధంగా కుటుంబాలకు సంబంధించినటువంటి అవకాశాలు కాకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ ఈ దేశం కోసం, ధర్మం కోసం, అభివృద్ధి నినాదంతో అవినీతి రహిత పరిపాలన కోసం మీరు భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నర్సంపేట మున్సిపాలిటీలో ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చినట్లయితే నర్సంపేటలో మురికి నీరుకు సంబంధించి కానీ, డ్రైనేజీకి సంబంధించినటువంటి సమస్యలు కానీ, త్రాగునీరుకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, కోతుల బెడద, దోమల బెడద, ఇతర రకాలైనటువంటి పార్కింగ్ సమస్య, అదేవిధంగా ఆదివారం సెలవు వస్తే ఎవరన్నా కాలక్షేపం కోసం బయటికి వెళ్దామంటే నర్సంపేటకి ఒక మంచి పార్కు అనేది కూడా లేదు. ఆ పార్కు ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మంచి లైబ్రరీ, డిజిటల్ అధునాతన వసతులతోటి ఒక మంచి లైబ్రరీని కూడా మేము ఏర్పాటు చేయబోతున్నాం. కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి నిధులతో ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీలో అవకాశం ఇచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం తరపున జరిగేటువంటి ప్రతి అభివృద్ధి పథకాన్ని కూడా నర్సంపేటకు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ 14 అంశాలతోటి ఇలా రాష్ట్ర స్థాయిలో మున్సిపాలిటీలకు మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది. అందులో విధంగా ట్రాఫిక్ సమస్య కానీ, లేదా ట్రాఫిక్కి ఇబ్బంది జరుగుతున్నటువంటి క్రమంలో అండర్ పాస్ కూడా నిర్మించేటువంటి అవకాశం ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు అనేక రకాలుగా ఇవాళ నర్సంపేటలో గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల్ని, అదేవిధంగా కొత్త బీఆర్ఎస్ నాయకుల్ని మున్సిపాలిటీలో మీరు పరిశీలన చేయడం జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు మీరు మున్సిపాలిటీలో అవకాశం ఇస్తే ఇంటి నిర్మాణానికి సంబంధించి 21 రోజుల్లో మీకు ఖచ్చితంగా డైరెక్ట్గా ఆన్లైన్లోనే పర్మిషన్ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అవినీతి రహిత పరిపాలన మేము అందిస్తాం. అదేవిధంగా కార్యకర్తలకు ఎప్పటికీ కూడా నర్సంపేట నియోజకవర్గ ఉన్నటువంటి ఓటర్ మహాశయులందరికీ కూడా మేము అందుబాటులో ఉంటాం. మీకు పెద్ద పాలేర్లుగా కూడా పనిచేయడానికి మా అభ్యర్థులందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మార్పు అనేది అవసరం. ఈ మార్పుని మీరు ఒక్కసారి భారతీయ జనతా పార్టీ కోసం చూడండి. మిగతా పార్టీలన్నీ కూడా వివిధ ప్రలోభాలకు లోబడి మిమ్మల్ని ప్రలోభపట్టి మీ ఓటుని దుర్వినియోగం చేయకుండా మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని అభివృద్ధి నినాదానికై, అభివృద్ధి పంతానికై, మోడీ చూపినటువంటి సుపరిపాలన అందించడానికై, అదేవిధంగా ఏదైతే ఈ దేశం కోసం, ధర్మం కోసం పోరాడేటువంటి నాయకులు భారతీయ జనతా పార్టీ తరపున మీ ముందుకి ఇలా మున్సిపాలిటీలో పోటీ చేయడానికి ముందుకు రావడం జరిగింది. వారందరినీ మీ దీవెనలతోటి ఆశీర్వదించండి. ప్రలోభాలకు గురి కాకుండా 11వ తారీఖు జరిగేటువంటి పోలింగ్లో ఉదయం 7 గంటల నుంచి 5 గంటల వరకు జరిగేటువంటి పోలింగ్లో అందరూ కూడా పాల్గొని మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును ఉపయోగించుకొని భారతీయ జనతా పార్టీ తరపున నిలబడినటువంటి సైనికులందరికీ, భారతీయ జనతా పార్టీ సైనికులందరికీ కూడా మీ అమూల్యమైనటువంటి ఓటును కమలం పువ్వు గుర్తుకు ఓటేసి వారిని
భారీ మెజారిటీ తోటి గెలిపించి నర్సంపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకునే విధంగా మీ అందరి ఆశీర్వాదం మా యొక్క భారతీయ జనతా పార్టీ అభ్యర్థులందరినీ దీవించమని చేతులు జోడించి విమానపూర్వకంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.